ఒక బ్లౌజ్ డిజైన్ కోసం నేను కాన్వాస్ పేపర్ మీద ఇలా ప్యాటర్న్స్ అయితే డిజైన్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా లోటస్ ఫ్లవర్స్ బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ వస్తుంది. బ్లౌజ్ బ్యాక్ నెక్ బోట్ నెక్ వస్తుంది. సెంటర్లో ఈ లోటస్ ఫ్లవర్ కటింగ్ అనేది వస్తుంది అనమాట. దీన్ని మనం క్యాన్వాస్ పేపర్తో డిజైన్ చేసి స్టిచ్చింగ్ చేస్తాము బ్లౌజ్ మీద. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లవర్ని అయితే క్యాన్వాస్ పేపర్ మీద డ్రా చేసుకోవాలి. సేమ్ ఇదే డిజైన్ హ్యాండ్స్కి కూడా వస్తుంది. అయితే హ్యాండ్స్కి డ్రా చేసుకునే ఫ్లవర్స్ అనేవి కొంచెం చిన్న సైజులో ఉండాలి. బ్యాక్ నెక్ సైడ్ వచ్చే ఫ్లవర్ మాత్రం కొంచెం పెద్దది ఉండాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్కి కావాల్సిన ఫ్లవర్ అయితే డిజైన్ చేసుకుంటున్నాను. అయితే హ్యాండ్స్కి వచ్చే ఫ్లవర్స్ రెండు ఒకే సైజులో ఉండాలి కాబట్టి మనం ఒక ఫ్లవర్ని డ్రా చేసుకున్న తర్వాత సేమ్ అదే సైజులో ఇంకో ఫ్లవర్ని అయితే అచ్చు దింపుకుంటాము. మనం ఈ ఫ్లవర్స్ని డ్రా చేసుకోవడానికి రెండు చిన్న సైజు సర్కిల్స్ని ఒక పెద్ద సైజు సర్కిల్ని డ్రా చేసుకోవాలి. పెద్ద సైజు సర్కిల్ అనేది నెక్ పార్ట్లో వస్తుంది. రెండు చిన్న సైజు సర్కిల్స్ ఒకే సైజులో ఉండాలి. అవి హ్యాండ్స్కి వస్తాయి. ఫ్లవర్ డ్రా చేసుకున్న సర్కిల్ కాకుండా ఇంకొక 1 ఇంచ్ బయటికి ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. అప్పుడు మనకి క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. స్టిచ్చింగ్ వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తాను. టైలరింగ్కి సంబంధించిన మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.